ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 350 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 650 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాతా శిశు ఆసుపత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొని మంత్రి శ్రీధర్బాబు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. మంచిర్యాల జిల్లాకు 20 డయాలసిస్ బెడ్స్, ఒక క్యాన్సర్ సెంటర్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో 350 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. పేద ప్రజల అందుబాటులో వైద్యం అందే విధంగా కృషి చేస్తున్నామని, గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు నష్టపోయారని ఆరోపించారు. ఈరోజు మనమందరం కూడా సంవత్సరం కాలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సంవత్సరం పూర్తిగా వస్తా ఉన్న సందర్భంలో సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మరి మొన్న నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకుడు 10 సంవత్సరాల కాలం పాటు ప్రజలకు సంబంధించిన సమస్యలో మేము పరిష్కారం చేస్తామని మాటిచ్చిన ధర్మిల్లా ప్రభుత్వం వచ్చిన సందర్భంలో మనకు ప్రజలకు ఏం చేశామని చెప్పుకునే కార్యక్రమం భాగంలోనే ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి గత సంవత్సర కాలంలో కని విని ఎరగని రీతిలో వారిదైన శైలిలో వారికి ఉన్న సత్సంబంధాలతో ఇటు మాతోని కానీ అదేవిధంగా మరి అధికారులతో కానీ పనిచేసే కార్యక్రమం చేస్తూ మరి ఇప్పుడే దామోదర రాజనరసింహ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. 300 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతా శిశు రెండు కలుపుకొని 300 కోట్ల రూపాయల ఆసుపత్రి నిర్మాణం ఇక్కడ చేస్తా ఉన్నామంటే కేవలం మంత్రి 225 మాతా శిశు, 425 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే హైదరాబాద్ లో మీకు ఏఎన్జీలో కానివ్వండి, లేకపోతే కిమ్స్ లో కానివ్వండి, అపోలో కానివ్వండి, నిమ్స్ లో కానివ్వండి, వాటికన్నా మంచి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత ఇక్కడ మంత్రి వారు తీసుకుంటే ఖచ్చితంగా నా శాయశక్తులు నేను కూడా ప్రయత్నం చేస్తా. హైదరాబాద్ ఏదైతే ట్రీట్మెంట్ దొరుకుతుందో ఎన్నికల ముందు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ ఆ వైద్యం మంచిర్యాలను ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. వైద్యానికి కానీ విద్య కానీ హైదరాబాద్కి ఎవరు పోకుండా ఇక్కడ మంచిర్యాలనే హైదరాబాద్ దొరికే విద్య కానీ వైద్యం కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తాం. మంత్రి వారికి ఇద్దరు సహకరిస్తారు, తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం ఉన్నది. వీరితో పాటు పెద్ద గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. వారు పీసీ పెట్టినప్పుడు ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆ దినం కూడా వేదిక మీద చెప్పినండి, మా జిల్లాకు అన్యాయం జరిగింది, 70 సంవత్సరాలకు అన్యాయం చేసిండ్రు ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు ఆయన దత్తత తీసుకోమని చెప్పినప్పుడు ఆదినం చెప్పిండు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని వారికి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు శ్రీధర్ గారు శ్రీధర్బాబు గారు చెప్పారు, మీరే గార్డియన్ మొత్తం చూడాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు వారి ప్రస్థానం కూడా పీసీ పెట్టడానికి ఇక్కడి నుంచి మొదలైంది. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మన జిల్లా నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ జిల్లా. అదేవిధంగా ఇంకొక మిత్రుడు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు వారు లేకుంటే మేము అందరం ఇక్కడ కాజు తినే పరిస్థితి కూడా లేదు. ఆయన కూడా తింటాను వీడు. సో వారు కూడా పాదయాత్ర ఇక్కడ మొదలుపెట్టారు. మేము మాట్లాడిన ప్రతిసారి సందర్భాలు పాదయాత్ర దాదాపు 33 రోజుల పాదయాత్ర చేసి ఖర్గే గారి సభ ఇప్పుడు ఎక్కడైతే వెళ్ళిపోయి హెలికాప్టర్ దిగిందో అక్కడ ఖర్గే గారి సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ కూడా నా భూతో నా పోషితాన్ని చేసినాం. వారు కూడా పూర్తి స్పష్టత ఉంది ఈ జిల్లా మీద. ఈ జిల్లా దాదాపు 33 రోజుల పాదయాత్ర, 300 కిలోమీటర్ల పాదయాత్ర స్పష్టత ఉంది. వారు కూడా అన్ని రకాల హామీలు ఇచ్చిన, అన్ని రకాల ఇచ్చినాయి, ఏది పెట్టినా కూడా కాదనకుండా చేస్తున్నారు. వారికి కూడా తప్పకుండా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వాళ్ళందరూ ఉన్నప్పుడు ఉంటాం. ఇంకా చాలా చోట్ల కొనేసి వచ్చింది, వాటికి కూడా పెద్ద సహకారం సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికి ఆలస్యమైంది కాబట్టి ఎక్కువ చెప్పకుండా ప్రతి ఒక్కరికి మీరు ఎంత ఇబ్బందులు ఎంత సమయమైనా కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీ ఇద్దరికి పేరు పేరున శిరస్సు నమస్కరిస్తున్నా.
300 కోట్ల రూపాయల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మన చెప్తున్న ఖచ్చితంగా నువ్వు రావాలి, శంకుస్థాపన చేయాలి. ఈరోజు అదృష్టంగా భావిస్తారు నేను, శ్రీధర్ బాబు గారు ఇది రావడము, ప్రభుత్వ తరపున శంకుస్థాపన చేయడము. ఆ కాన్సెప్ట్ సూపర్ స్పెషాలిటీ అనే కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్. ఆ ఆలోచనను మనం అభినందించాలి. అటవీ ప్రాంతము కాలము, వెనుకబడ్డ ప్రాంతము, గ్రామీణ ప్రాంతము, గిరిజన ప్రాంతము. ఈ ప్రాంతంలో సుమారు 7 నియోజకవర్గాలు, 3 రాష్ట్రాల ప్రజలు, మంచిర్యాల గుండెకాయ. ఈ ప్రాంతానికి ఏమి కావాలంటే ముఖ్యంగా కుటుంబాలకు, పేద కుటుంబాలకు ప్రమాణాలతో కూడిన విద్య కావాలి, మంచి వైద్యం కావాలి. ఆ కుటుంబాలు అభద్రతకు గురి కాకూడదు. మేమున్నామనే ధైర్యం ఆ కుటుంబాలకు ఇవ్వాలి, ఆ నమ్మకాన్ని కల్పించాలి. ఇది అందుకోసం దీని అద్భుత ఆలోచన అంటున్నాను. 650 పడకల హాస్పిటల్, మాతా శిశు ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. సహజంగా ఏమవుతుందంటే మంచిర్యాల నుంచి హైదరాబాద్ అంటే 250 కిలోమీటర్లు లేదా 300 కిలోమీటర్లు. ప్రైవేట్ హాస్పిటల్లే కానీ ప్రభుత్వ ఆసుపత్రులే కానీ కొన్ని జబ్బులు నయమవుతాయి. ఆ తర్వాత అపనమ్మకం కలుగుతుంది, అభద్రత కలుగుతుంది. హైదరాబాద్కు పోతాం మనం. కానీ ప్రభుత్వం ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఆ రకంగా లేదు. కాంగ్రెస్